తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి సీటు కోసం పట్టుబడుతున్న ఇద్దరు నాయకులను పిలిపించి మాట్లాడారు చంద్రబాబు. తనకు సీట్ ఇచ్చినా కలిసి పనిచేస్తారని ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారని తెలిపారు కదిరి బాబురావు. 25,000 మెజారిటీతో తాను విజయం సాధిస్తానన్నారు బాబురావు. సీఎం గారిని ఇప్పుడే కలవడం జరిగింది. సీఎం గారు కలిసినప్పుడు సీఎం గారు నేను ఇంతకుముందు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారని ఎమ్మెల్యే గారు ఉండేవారు. ఆయన కూడా రావటం, ఇది ఆయన కూడా రేసులో ఉన్నట్టు మధ్యలో పుకారు వచ్చిన ఆయన పార్టీలోకి రాలేదు. ఆయన వచ్చిన తర్వాత నేను పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీకి సేవ చేస్తాను, నాకు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా పర్వాలేదు, పార్టీకి సేవ చేస్తాను, నేను సామాన్య కార్యకర్తలాగా ఉంటానని చెప్పి కూడా అనటం, నేను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే కావాలి సార్ అని అనటం, ఆయన సరే అని చెప్పి సరే ఒప్పుకుంటారు సార్. అంటే సర్వే నెగిటివ్ ఏం కదండి. ఉగ్రనరసింహ గారు నా ఇద్దరి గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో కొంచెం ఆయన పెండింగ్ ఏం పెట్టలేదు, నిర్ణయం అయింది కదా. నన్ను ఉగ్రనరసింహ గారు పిలిచి మాట్లాడతామంటే ఈరోజు పిలిపించి కూడా మాట్లాడారు, మా ఇద్దరు కూడా పిలిపించి మాట్లాడారు. పిలిపించి మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మామూలుగా ఇది ఉగ్రనరసింహారెడ్డి గారు అడిగినప్పుడు నాకు ఏదేమైనా సరే నేను కార్యకర్తలాగైనా ఏ విధంగా నేను పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి ముగ్గురు చెప్పి నాకు పదవి అవసరం లేదు, పదవి ఇస్తే పర్వాలేదు, లేకుండా పర్వాలేదు, పదవి నాకు పెద్ద అవసరం లేదు కూడా చెప్పలేదు. తర్వాత నన్ను కూడా గెలిపించుకోవాలని చెప్తే గెలిపిస్తాను, చేస్తాను, ఇద్దరు జాగ్రత్తగా చేసుకుంటానని చెప్పి ఉగ్రనరసింహ చెప్పలేదు. కనిగిరిలో పోటీ ఏంటంటే మామూలు అండి, పెద్ద పోటీ అనేది కాదు, పోటీ కింద కౌంట్ కూడా కాదు. అది డెఫినెట్గా మేము కనిగిరి నియోజకవర్గంలో 25-30 వేల మెజార్టీతో గెలుస్తున్నామండి.